జనసేన పార్టీ అవనిగడ్డ పాలకొండ సీట్లు అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి. డబ్బులకు వేలంపాటకి పాడినట్టుగా తెలుస్తోంది. అవనిగడ్డ సీటుపై ప్రస్తుతం జనసేనలో పంచాయతీ నడుస్తోంది. అవనిగడ్డ సీటును టీడీపీకి అమ్ముకున్నారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటు కోసం జనసేన సర్వే కూడా చేసి ఇప్పుడు ఆ సీటుని టీడీపీకి ఇవ్వాలని చూస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మీరు ఎవరిని కోరుకుంటున్నారు? విక్కుర్తి శ్రీనివాస్ అయితే 1 నొక్కండి, బండి రామకృష్ణ అయితే 2 నొక్కండి, బండ్రెడ్డి రామకృష్ణ అయితే 3 నొక్కండి, నోటా అయితే 4 నొక్కండి. మరలా ఈ సందేశాన్ని వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? విక్కుర్తి శ్రీనివాస్ అయితే 1 నొక్కండి, బండి రామకృష్ణ అయితే 2 నొక్కండి, బండ్రెడ్డి రామకృష్ణ అయితే 3 నొక్కండి, నోటా అయితే 4 నొక్కండి. మరలా ఈ సందేశాన్ని వినాలంటే 0 నొక్కండి. సో ఐవీఆర్ఎస్ సర్వేలో వినిపించిన వాయిస్ అదంతా కూడా ఇప్పుడు ఆ ముగ్గురికి కాదని మరొక వ్యక్తికి ఈ సీటు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ముగ్గురు డబ్బులు ఇవ్వనందుకే టీడీపీకి ఈ సీట్ని అమ్మేసుకుందా అనే అనుమానాలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్న పరిస్థితి. అసలు అవనిగడ్డలో ఏం జరుగుతోంది పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సతీష్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, మొత్తం 3 పేర్లు వినిపించే జనసేనకి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చూసాం. మరి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ముగ్గురికి కాకుండా వేరొకరికి సీటు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా వేరే కూటమిలో మరో పార్టీ టీడీపీకి. బిల్లు జనసేన కేటాయించినటువంటి సీట్లలో మిగిలినటువంటి అవనిగడ్డ, పాలకొండ ఈ 2 సీట్లకు సంబంధించి ఇప్పటికీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీని వెనక పెద్ద తతంగం నడిచింది. ప్రధానంగా ఈ 2 సీట్లను కూడా జనసేన పార్టీ అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అవనిగడ్డలో ముందు వాస్తవానికి 3 పేర్ల పైన జనసేన సర్వే చేసింది. ఆ సర్వే చేసినటువంటి 3 అభ్యర్థులు కాదని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మరి కాసేపట్లో జనసేనలో చేర్చుకొని ఆ సీటు ఇవ్వాలని నిర్ణయించి తెలిసింది. ముఖ్యంగా బండి రామకృష్ణ, బండిరెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ ఈ 3 పేర్ల పైన అవనిగడ్డ పైన స్వయంగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. ఈ 3లో ఎవరో ఒకరిని అభ్యర్థిగా పెడతారని అంతా భావించారు. అయితే ఈ 3ని కూడా ఎవరైతే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తారో 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని జనసేనలో కొందరు నేతలు వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిపాజిట్లకి వాళ్ళు తిరస్కరించడంతో ఇప్పుడు ఆ వేలంపాటలో ఆ సీట్ని తెలుగుదేశం పార్టీ పాడుకున్నట్టుగా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అవనిగడ్డలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్కి ఇస్తే ఎట్టి పరిస్థితిలో దీన్ని మేము అంగీకరించేది లేదని ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. మరొక వైపు పాలకొండ సీటు కూడా ఇదే పరిస్థితి. పాలకొండలో దాదాపుగా 2 నెలల నుండి అభ్యర్థిని వెతికినా సరే జనసేన పార్టీకి అభ్యర్థి దొరకలేదు. ఎస్టీ రిజర్వ్డ్ సీట్ కావడంతో ఎవరు కూడా డబ్బులు డిపాజిట్ చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నిమ్మక జయకృష్ణని మళ్ళీ జనసేనలో చేర్చుకుని ఆ సీటు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే జనసేన రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. సతీష్ మొదట 2 సీట్లు 21, ఇప్పుడు అందులో కూడా ఇంకో 2 వదిలేసుకున్నట్టు. ఖచ్చితంగా ఇలాంటి సీట్లు ఇంకా చాలా ఉన్నాయి. వాస్తవానికి భీమవరంలో మాజీ ఎమ్మెల్యే అంజిబాబుకి ఆ సీట్ ని జనసేనలో చేర్చుకున్నాం. పవన్ కళ్యాణ్ ముందు భీమవరంలో పోటీ చేస్తామని అంజిబాబు ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత 2 రోజుల్లోనే మొత్తం తన నిర్ణయాన్ని మార్చుకుని అంజిబాబుని తెలుగుదేశం పార్టీ నుండి జనసేనలో చేర్చుకుని జనసేన సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాగే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా జనసేన కేటాయించిన 21 సీట్లలో టీడీపీకి సంబంధించిన లీడర్లే 50% పైగా ఉన్నారు. ఇవన్నీ కూడా ముందస్తు ఒప్పందంలో భాగంగా కృష్ణా జిల్లాలో అయితే కరుడుగట్టినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే గత 10 సంవత్సరాల నుండి పనిచేశారో వాళ్ళు ఎవరికి కూడా సీట్లు ఇవ్వలేదు. కనీసం జిల్లా అధ్యక్షుడి దగ్గర నుండి అటు పోతిని మహేష్ వెస్ట్ సీట్ అడిగితే దాన్ని బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం అవనిగడ్డ సీట్ మాత్రం టీడీపీ అభ్యర్థిని చేర్చుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో జనసేనలో సీట్లన్నీ కూడా చంద్రబాబే తీసేసుకున్నారన్న ఒక అభిప్రాయం, నిరసన ఆ జనసేన వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అంటే డైరెక్ట్ గా తగ్గించుకున్న సీట్లు మొట్టమొదట 23 ఇంత తక్కువ అన్నారు. అందులో అఫీషియల్ గా 21 తగ్గించుకున్నారు. మళ్ళీ ఆ 21లో కూడా టీడీపీ క్యాండిడేట్స్ చాలా చోట్ల, పైగా కొంతమందిని కండువా కప్పి జాయిన్ చేసుకుని సీట్ ఇచ్చారు, కొంతమందికి అనఫీషియల్ గా సీట్లు ఇచ్చారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే జనసేనలో ఉన్నటువంటి అభ్యర్థులను డిసైడ్ చేస్తా ఉన్నారు. కేవలం జనసేన నాయకులు డిపాజిట్ల కోసం మాత్రమే ఆలోచిస్తున్న పరిస్థితి. ఎవరైతే డబ్బులు పెడతారో, ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతిలో అరణ్య శ్రీనివాస్ అదే విధంగా సీటు దక్కించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి
మరొక వైపు విశాఖపట్నం సౌత్ లో కూడా అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు. భీమవరంలో అదేవిధంగా అంజిబాబుకి సీట్ ఇచ్చారు. దాంతో పాటు ఈ రోజు అప్పుడు అవనగడ్డ సీటు అదేవిధంగా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సరే అటు రైల్వే కోడూరుకి సంబంధించిన సీటు కానీ పూర్తి స్థాయిలో డిపాజిట్లు తీసుకొని ఎవరైతే డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఈ పాలసీని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరింత అనువుగా మార్చుకొని వాళ్ళతో డబ్బులు డిపాజిట్లు చేయించి టీడీపీ అభ్యర్థుల్ని అక్కడ జనసేన ద్వారా సీట్లు తప్పించుకునేలాగా ఏర్పాటు చేయడం. దీనివల్ల జనసేన కోసం పనిచేసినటువంటి నాయకులకు కేడర్ కి ఎవరికి కూడా సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ అభ్యర్థులు కూడా లేనటువంటి నేపథ్యంలో దాన్ని ఆసరాగా చేసి చంద్రబాబు టీడీపీ నేతలందరినీ జనసేనకు పంపించి జనసేన సీట్లు ఇచ్చారు. 24 సీట్లకి ఒప్పుకోవడం అతి తక్కువ అన్నారు. ఇప్పుడు 24లో తర్వాత 21 తగ్గి బీజేపీ కోసం చంద్రబాబు త్యాగం చేయకుండా పవన్ కళ్యాణ్ సీట్లు త్యాగం చేశారు, ఒక ఎంపీ త్యాగం చేశారు, 3 ఎమ్మెల్యే త్యాగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అందులో మిగిలినటువంటి సీట్లలో కూడా 7-8 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే తీసుకొచ్చి పెడుతున్న పరిస్థితి ఉంటుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.